మనోహర్ గారు, మీరు మైక్ మ్యూట్ చేసుకోవాలి. నాది మ్యూట్ అవ్వట్లేదు మీది నేను చేస్తుంటే. కొంచెం మైక్ మ్యూట్ చేసుకోండి. సో సో ఆవిడ చెప్పి చాలాసేపు ఏడ్చారు పాపం. ఏడ్చారు. ఆవిడ ప్రెగ్నెన్సీలో ఉందండి. ఎన్నో మంచి విషయాలు చెప్పాను. మంచినీళ్ళు ఎక్కువ తాగమని చెప్పాను. మంచి ఆలోచనలు ఉంచుకోవాలని చెప్పాను. అది ఏ రకంగా తప్పు డాక్టర్ గారు మీరు చెప్పండి. మన వాళ్ళు కాబట్టే కదా ప్రేమిస్తాం, అది ఇది అని చెప్పి ఆవిడ చెప్పింది. సరే, ఈ మెంటల్ స్టేటు, ఆవిడ మాట్లాడిన విధానం, ఆ రిఫైన్డ్ నేచరు, నేను గాయపడ్డాను, నేను హర్ట్ అయ్యాను, నన్ను డిజపాయింట్ అయ్యాను, ఇవన్నీ చూసి నేను ఇగ్నీషియా రాశాను. యాక్చువల్లీ రాసిన తర్వాత ఆవిడ స్లిప్ తీసుకుని మనం మందులు కట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ ఆయన వచ్చాడు. వాళ్ళ ఆయన వస్తే అతను ఏదో అడగబోయాడో చెప్పబోయాడో సంథింగ్. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. అక్కడి నుంచి ఆవిడ గట్టిగా అరిచింది, నువ్వు నీ కొడుకు నీ కోడల వల్లే కదా ఈ ఆరోగ్యం ఇలా తగలడిపోయింది నాది, పోరా నువ్వు ఇక్కడి నుంచి అని మొగుడిని. ఏది పబ్లిక్ డొమైన్లో. అది ఎంత దూరం అంటే ఇంచుమించుగా ఒక 10 feet 15 feet డిఫరెన్స్ ఉంటుంది. నేను కూర్చున్న చైర్ నుంచి ఆవిడ మాట్లాడింది ఒక 10-15 feet. అంత దూరం కూడా వినబడేలా మాట్లాడింది ఆవిడ. వెంటనే ఆ స్లిప్ని వెనక్కి తీసుకొచ్చి ఇగ్నీషియా కొట్టేసి క్యామమిల్లా రాశాను. అలా ఉంటుంది. జస్ట్ ఒక పిక్చర్ మీకు ఇద్దామని చెప్తున్నాను అనమాట. క్యామమిల్లాలో అలా ఉంటుంది. సచ్ ఈస్ ద రేంజ్ ఆఫ్ బ్యాడ్ టెంపర్, స్నాపిష్నెస్, ఇరిటబిలిటీ, యాంగర్, బ్యాడ్ లాంగ్వేజ్, ఇవన్నీ కూడా క్యామమిల్లాలో చాలా ఎక్కువ ఉంటాయి. And however much people hide and show the other face, still they land at this junction. అందుకని క్యామమిల్లాలో ఆ రకమైనటువంటి నేచర్ ఉంటుంది. వాళ్ళు చాలా మాట తీరు చాలా వల్గర్గా ఉంటుంది. మనకి ముఖ్యంగా ఎప్పుడైనా ఈ కూరగాయల మార్కెట్లు, చేపల మార్కెట్లు, నేను ఇప్పుడు వెళ్ళలేదనుకోండి చెప్తున్నా, అక్కడ మనకి నించుంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది కనబడుతూ ఉంటారు, క్యామమిల్లా వాళ్ళు. సో ద ఐడియా ఈజ్ how much people try to hide their true self, but at one point of time the breakdown happens and the true nature of the individual will come out. అందుకని క్యామమిల్లాలో ఆ రకమైనటువంటి నేచర్ మనకి పుష్కలంగా కనపడుతుంది. అయితే ఈ రకమైన నేచర్కి కారణం ఏంటి అంటే, ఒక్కొక్కసారి క్యామమిల్లాలో మనకి ఒక రకమైన డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి, అంటే వాళ్ళు అనుకున్నవి జరగకపోతే దానివల్ల ఇది ఎక్కువ ఈ నేచర్ ఈ రకమైనది కనబడుతూ ఉన్నట్టయితే అది ఒక పద్ధతి. రెండోది ఏంటంటే హర్టెడ్, అంటే వాళ్ళు హర్ట్ అవుతారు. నిజంగానే ఫ్యాక్చువల్ లెవెల్లో ఏవో మాట జారడం, మాట తీరు మారడం, దానివల్ల వాళ్ళు హర్ట్ అవుతారు. హర్ట్ అయ్యి అక్కడి నుంచి వాళ్ళకి కంప్లైంట్స్ రావడం, ఇది కూడా మనకి జరుగుతుంది. ఇది కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ చాలా కేసెస్లో, ముఖ్యంగా చిన్నపిల్లల కేసెస్లో ఎక్కువ కాన్స్టిపేషను, ఈ బ్యాడ్ టెంపరు, కోపం రావడం, ఆల్వేస్ వాంట్స్ టు బి క్యారీడ్, ఇందాక ఎవరో చెప్పారు, ఎప్పుడు ఎత్తుకోవాలనిపించడం, తరచూ జ్వరాలు రావడం, లేదా తరచూ ఎక్యూట్స్ ఏదైనా రావడం, లేదా మోషన్ సరిగ్గా అవ్వకపోవటం, లేదా ఎక్కువగా మోషన్స్ అవ్వటం, ఇటువంటివి ఎక్కువ కేసెస్లో మనకి క్యామమిల్లా క్రానిక్గా శానిక్యులా పడుతుంది ఎక్కువ. అంటే క్యామమిల్లా 2-3 doses 200, 1 or 2 doses 1 mg వేసాక ఫర్దర్గా కేసులో ఇంకా అంతకు మించి ప్రోగ్రెస్ లేకపోతే మాత్రం మనం క్యామమిల్లా క్రానిక్గా శానిక్యులా స్టడీ చేయాలి.
చాలా మంచి రెమెడీ. రెండవది క్యామోమిల్లా క్రానిక్స్లో ముఖ్యంగా యంగ్ గర్ల్స్ బాగా అంటే ఈ రోజుల్లో జమానాలో ఎక్కువగా న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉండడం వల్ల, జాయింట్ ఫ్యామిలీస్ లేకపోవటం వల్ల చాలామంది యంగ్ గర్ల్స్ వాళ్ళు ఏంటంటే పాపం ఎట్లా బిహేవియరల్ ప్యాటర్న్ వాళ్ళకి ట్రైన్ అప్ అవ్వదు. అందుకని వాళ్ళు నలుగురిలో ఎలా మాట్లాడాలో తెలియదు. వాళ్ళు చాలా ఆడ్గా కనబడుతూ ఉంటారు. సో ఆ రకమైనటువంటి వాళ్ళలో ముఖ్యంగా వాళ్ళకి గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే ఎక్కువ కడుపు పొంగరించటం, కడుపు బరువుగా ఉండటం, కడుపు మంటగా ఉండటం, ప్రతి చిన్న చిన్న వాటికి తలపోటులు రావటం, అలాగే వచ్చినప్పుడు బాగా మంటగా ఉండటం, తలంతా మంటగా ఉండటం, తలపోటులు రావటం, ఇలాంటి బేసిస్ ఆ రకమైనవి ఉంటే క్యామోమిల్లా క్రానిక్గా మీకు క్యాప్సికమ్ ఇండికేట్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ రెమెడీ క్యాప్సికమ్ కూడా. వీళ్ళు కూడా చాలా మొండిగా ఉంటారు. అలాగే వీళ్ళకి విపరీతమైన హోమ్ సిక్నెస్ ఉంటుంది. ఏంటి చెప్తారు, ద టెక్స్ట్ సేస్ హోమ్ సిక్నెస్ అని. హోమ్ సిక్నెస్ అంటే ఏంటంటే క్యాప్సికంలో వాళ్ళు ఈ క్యాప్సికమ్ పీపుల్ కొంచెం లావుగా బొద్దుగా ఉంటారు. వాళ్ళు ఎక్కువగా వాళ్ళ తల్లిదండ్రులు, అంటే తల్లిదండ్రులు మీన్స్ ఇక్కడ పీపుల్ అని కాదు, వాళ్ళకి తెలిసిన ఒక ఫెమిలియర్ దానిలో ఉండడానికి వాళ్ళు ఇష్టపడతారు. ఎందుకంటే అక్కడ వీళ్ళు ఏం చెప్తే అది నడుస్తూ ఉంటుంది. అందుకని సారీ సో అక్కడ వీళ్ళు ఏం చెప్తే అది నడుస్తూ ఉంటుంది క్యాప్సికంలో. అందుకని వాళ్ళు వీలైనంత వరకు వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉంటే ఇష్టపడతారంటే వీళ్ళ మాట వినేవాళ్ళు ఎవరున్నారో చూసుకుంటూ ఉంటారు. చాలా మొండితనం, పెంకితనం ఉంటుంది క్యాప్సికమ్ గర్ల్స్లో. ముఖ్యంగా యంగ్ గర్ల్స్ వీళ్ళు చాలా బొద్దుగా ఉంటారు. వీళ్ళు ఏదైనా చిన్నది కోపం వచ్చినా ఈవెన్ వాళ్ళ బొగ్గలు కూడా ఎరిపెక్కిపోతాయి. అంత కోపంగా ఉంటారు, అంత రెడ్నెస్ వస్తుంది. అలాగే వీళ్ళు చాలా గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్, కాన్స్టిపేషన్తో కానీ ఎసిడిటీతో కానీ బాధపడుతూ ఉంటారు. అలాగే వీళ్ళలో పీసీఓడి కూడా ఉండొచ్చు ఈ క్యాప్సికంలో కూడా. సో అలా చాలా కేసెస్లో క్యామోమిల్లాతో క్యూర్ అయిన వాళ్ళు ఈ క్యాప్సికంలోకి వెళ్తూ ఉంటారు. చిన్నపిల్లల్లో అయితే మనకి శానిక్యులా చూసాం, కొంచెం పెద్దవాళ్ళు యంగ్ గర్ల్స్లో అయితే మనకి క్యాప్సికంలో ఇండికేటర్. ఇక్కడే కొన్ని కేసెస్ ఇదే మెంటల్ స్టేటు, ఇదే మైండ్ స్టేట్తో ఇంకొంచెం డీపర్ ఫీలింగ్ ఉంటే, ఇంకొంచెం డీపర్గా గనక మనకి యాంటీమయాజ్మేటిక్, ఉదాహరణకి ఎగ్జాంపుల్ నేను చేసిన కేసు చెప్తాను. ఒక యంగ్ గర్ల్ మ్యారీడ్ అయ్యాక నా దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ హస్బెండ్ ముందు వచ్చి నాకు, సార్ మా ఆవిడకి నాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది, మా ఆవిడ చాలా కోపంగా ఉంటుందండి. సో నేను ఏం చెప్పినా ఆవిడ నెగిటివ్లో తీసుకుంటుంది, నెగిటివ్ సెన్స్లో తీసుకుంటుంది, చాలా ఇబ్బందిగా ఉంది. మీరు సైకాలజిస్ట్ కదా, మీరు ఎలాగైనా సరే కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వాలి. నేను చెప్పాను, కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఆవిడ సిద్ధంగా ఉన్నారా అన్న. అబ్బెబ్బెబ్బే ఆవిడ మరి అలా వర్కౌట్ అవ్వదండి కౌన్సిలింగ్, మీరు బెటర్ హోమియోపతి మందులు వాడండి. ఆవిడకి ఏవో కడుపు నొప్పిలో కాలు నొప్పిలో ఉంటూ ఉంటాయి కదా, తలపోట్లో, మనం హోమియోపతి మందు ఇద్దాం అని చెప్పి, సరే అని చెప్పి అతను కామ్గా తలపోటుకు తీసుకొచ్చాడు. తలపోట్లు ఉన్నాయి ఆవిడకి, లో బీపీ ఉంది. సో క్యామోమిల్లాతో స్టార్ట్ చేసాం. ఒక 2-3 డోసెస్ క్యామోమిల్లా ఇచ్చాక అతను ఏం చెప్పాడు, ఏమీ మారలేదండి, మెంటల్ స్టేట్ అలాగే ఉందని చెప్పాడు. అప్పుడు నేను జాగ్రత్తగా ఆలోచించాను. ఆలోచిస్తే ఆ ఇరిటబిలిటీ అవన్నీ అలాగే ఉన్నాయి. సరే అని క్యామోమిల్లా 1 ml ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కొంచెం చేంజ్ కనబడింది.
కొన్ని రోజులు బెటర్మెంట్ అంటే ఇదివరకు ఉన్నంత స్పీడ్ లేదు సార్, గురువుగారు పర్లేదండి, మెంటల్స్ అవి బాగానే ఉన్నాయి, అంత కోపం ఉండట్లేదు అన్నాడు. ఒక నెల ఎంత అయ్యాక ఒక రోజు ఫైన్ మార్నింగ్ వచ్చాడు. వచ్చి గురువుగారు అస్సలు మీరు ఇంక ఏదో ఒకటి చేయాలి, కంట్రోల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది, నాకు విసుగెత్తిపోతుంది, ఏమన్నా డైవర్స్కి వెళ్ళి. ఊరి నాయన ఇప్పుడే కదా బాబు మ్యారేజ్ అయింది, అప్పుడే డైవర్స్. సార్ మీకు తెలియదండి, నైట్ అయితే ఈవెన్ షీ డజంట్ వాంట్ మీ టు కమ్ ఇన్ టు బెడ్రూమ్ ఆల్సో, చాలా కష్టంగా ఉంది నాకు. ఈవిడేమో ఏదో ఒక దాంతో చాలా ఇరిటబుల్ అయిపోవటం, వస్తువులు పగలగొట్టేయటం, లేదా ఏడ్చేసి రాగాలు పెట్టేసి ఆ సోఫా మీద పడిపోయి నేనేదో కొట్టేసినంత హడావుడి చేస్తోందండి. అలా కొట్టేసినని చెప్తోంది కూడా, నేనేం కొట్టకపోయినా కూడా నేనేదో కొట్టేదని చెప్తోంది. ఇలా చెప్పుకుంటూ వచ్చాడు హస్బెండ్. అప్పుడు నాకు చూసేసి ఈ పిక్చర్ అంతా చూసి మాస్కస్ 1M వేశాను ఈ కేసుకి. వేస్తే ఆ తర్వాత ఇంచుమించుగా ఒక 6 to 8 months వాళ్ళు ఉన్నారు నా దగ్గర. తర్వాత మరి ఏమైందో తెలీదు, బట్ షీ వాజ్ డూయింగ్ వెరీ గుడ్ విత్ మాస్కస్. ఇంక మళ్ళీ ఏం మందు వేయలేదు, మెంటల్స్ చాలా వరకు రిలీఫ్ ఇచ్చాయి, ఒక 70 to 80%. ఏదో అప్పుడప్పుడు ఇంకా వెళ్ళాల్సి వస్తుంది, వాళ్ళు మానేశారు కాబట్టి ఇంకా. సో ద ఎంటైర్ ఐడియా ఈజ్ ఫర్ దీస్ సార్ట్ ఆఫ్ నెర్వస్, ద కెంట్ చెప్తారు మెడికల్, ద కెలిడియోస్కోపిక్ కాంప్లెక్స్ ఆఫ్ సిమ్టమ్స్ అంటారు. అంటే వాళ్ళ మనస్సుకి అనుగుణంగా అనుసరించి ఏదైనా జరగలేదో మాస్కస్ వాళ్ళకి, భూప్రపంచంలో ఉన్నటువంటి సమస్త బాధలు వాళ్ళకి వచ్చేస్తుంటాయి. తలపోట్లు వచ్చేస్తుంటాయి, భుజాల నొప్పులు వచ్చేస్తుంటాయి. మనమేమో రెపటరీ చూసి ఎయిల్మెంట్స్ ఫ్రమ్ అది ఇది చూసి అవి ఇవి వేస్తూ ఉంటాం, ఏమి వేసినా తగ్గదు. ఎందుకంటే అసలు చెప్పే దాంట్లోనే ఎరేటిక్ గా ఉన్నాయి సిమ్టమ్స్, అవేం నిజం సిమ్టమ్స్ కాదు. ఒక్కొక్కసారి ఇటువంటి కేసెస్ మాస్టర్ గారు కూడా చెప్పారు ఒకసారి, బుజ్జి గారు. ఎందుకంటే ఒక్కొక్కసారి హయసామస్, ఆర్నిక, మాస్కస్ సిమ్టమ్స్ అయి నువ్వు రెపట్రైజ్ చేస్తావంటే దొరకదన్నారు అన్నారు సార్ నాతో. ఎందుకంటే రిపర్టరీలో వాళ్ళు చెప్పేవన్నీ ఎరేటిక్ సిమ్టమ్సే. అసలు పాయింట్ ఏంటి, తన మనస్సుకు అనుసరించి భర్త లేడు, లేదా తన మనస్సుకు అనుసరించి భార్య లేదు. దాంతో వీళ్ళు రకరకాల లక్షణాలు వచ్చినట్టు నటిస్తారు. ఆ లక్షణాలే మనకి చెప్తూ ఉంటారు డాక్టర్. మనం వాటిని రిపర్టరైజ్ చేస్తే ఏమి వర్కౌట్ కాదు. మనం పట్టుకోవాల్సింది ఏంటి, ఈవిడకి లేదా ఈయనకి తనకు అనుగుణంగా అవతల వాడు లేకపోతే కాంప్రమైజ్ అయ్యే కానీ అడ్జస్ట్ అయ్యే కానీ స్వభావం లేదు. మరి ఏం చేస్తారు, వైల్డ్గా రియాక్ట్ అయ్యి తన దారికి తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు. ఇది దానికి మెయిన్ మెంటల్ సిమ్టమ్ మాస్కస్. సో అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి క్యామోమిల్లాతో 200, 1M, 10Mతో కొంత మేర ట్రీట్మెంట్ అయ్యాక వాళ్ళకి మాస్కస్ కొంచెం హయ్యర్. సార్ శ్రీకర్ కూడా ఒక కేసు రిఫర్ చేశాడు నాకు, ఒక పెక్యూలియర్ కేసు. ఆవిడకి ఏ రోజు కూడా ఆవిడకి బాధ లేదు అనేది ఉండదు. ఆవిడకి భూప్రపంచంలో ఉన్నటువంటి అన్ని బాధలు ఆవిడే చెప్తూ ఉంటుంది. దాని అంతటికి కారణం తన భర్త, పిల్లలు అంటుంది. వాళ్ళు చాలా మంచి వాళ్ళు పాపం. ఈవిడ మాత్రం అదిగో మా ఆయన ఇలా చేశాడు అందుకే నాకు ఇది వచ్చింది, అప్పుడు అలా చేశాడు ఇలా వచ్చింది, మా కొడుకు ఇలా చేశాడు, ఇలా వాళ్ళ మీద కంప్లైంట్లు చెప్తూ ఉంటుంది. ఏ టిపికల్ మాస్కస్ స్టేట్. సో క్యామోమిల్లాతో ఇటువంటి డిజార్డర్, ఇటువంటి సైకోటిక్ నేచర్ ఉన్నటువంటి కేసెస్ మాస్కస్తో క్యూర్ అవుతాయి. క్యామోమిల్లా నుంచి వాళ్ళు మాస్కస్లోకి వెళ్తుంటారు. తర్వాత కొన్ని రకాల సోరిక్ కేసెస్ వేర్ దేర్ ఈస్ సో మచ్ డైజెస్టివ్ ఇష్యూస్, అలాగే కొంత మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ, ముఖ్యంగా హై బీపీ ఎక్కువ ఉన్న కేసెస్ కానీ క్యామెల్లా ఇండికేట్ అయిన తర్వాత
మీకు ప్రైడ్ ఫ్యాక్టర్ కనుక బాగా కనబడుతూ ఉంటే, అంటే ప్రైడ్ ఎక్కువ ఫీడ్ చేయటం బాగా చిన్నప్పటి నుంచి చాలా అందంగా ఉంటావమ్మా, ముగ్గురు సిస్టర్స్ ఉన్నారనుకోండి, లేదా నలుగురు సిస్టర్స్ ఉన్నారు, అందులో అబ్బా ఈ అమ్మాయి చాలా తెలివైంది, ఈ అమ్మాయి చాలా బ్రిలియంట్, ఈ అమ్మాయి చాలా తెల్లగా ఉంటుంది అని మిగతా ముగ్గురిని కాకుండా ఈ పర్టిక్యులర్ గర్ల్ని వాళ్ళు ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నట్టయితే, అదిగో అటువంటి వాళ్ళల్లో ఫర్దర్గా వచ్చే కంప్లైంట్స్ మనకి గ్రేషియోలా అనేటువంటి రెమెడీ ఇండికేట్ అవుతుంది. ఇలాంటి దాంట్లో మాత్రం ఐ షుడ్ మెన్షన్ హియర్ ద గ్రేట్నెస్ ఆఫ్ డాక్టర్ ఈవిఎం ఆచార్య, అంటే బుజ్జి గారు అంటారు మా గురువు గారు హోమియోపతి. ఆయన ఒక కేసులో ఒకసారి, అంటే వాళ్ళ తాలూకు మాస్టర్స్ తాలూకు ఇది ఎలా ఉంటుందంటే, వాళ్ళు దే విల్ నాట్ కన్సిడర్ పీపుల్ యాజ్ దేర్ సబార్డినేట్స్. ఏమయ్యా శ్రీకాంత్, ఒక కేసులో మేము ఒక కేసు చూసాం, చూస్తే ఆవిడ అత్తగారు ఒక 60-65 ఏళ్ళు, బీపీ, విపరీతమైన బీపీ, కొలెస్ట్రాల్. ఆవిడ ఎప్పుడు తాళాలు గుర్తిలాగా బొడ్లో పెట్టుకు తిరుగుతూ ఇంటి తాళాలు అనమాట. ఇంట్లో భర్త ఆల్మోస్ట్ ఇస్ నల్లిఫైడ్, జీరో. మిగతా వాళ్ళు కొంచెం పిల్లలు, ఆడపిల్లలు మగపిల్లలు కూడా కొంచెం అందరూ కూడా మెళ్ళిళ్ళు అయ్యే సంసారాలు చేస్తారు, కానీ ఫుల్ కంట్రోల్ ఈవిడి చేతిలోనే ఉంటుంది, మొత్తం ఇంటి కంట్రోల్. అందుకని ఎవడు ఏదైనా డబ్బులు కానీ ఏదైనా నిర్ణయాలు కానీ తీసుకోవాలన్నా ఈవిడ్నే అడగాలి. సచ్ ఈస్ ద డాగ్మాటిక్ అండ్ డిక్టేటోరియల్ మైండ్ ఆఫ్ దిస్ ఓల్డ్ లేడీ. దాంతో వాళ్ళు మాస్టర్ గారిని అప్రోచ్ అయ్యారు. మాస్టర్ గారికి ఈ బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసు. ఆయన చూసి క్యామెల్లా 10M, క్యామెల్లా 50M కూడా వేశారు. వేసిన తర్వాత నేను ఏదో యథాలాపం కొన్ని రోజులు, ఎలా ఉంది సార్ ఆ కేసు అని అడిగాను. అంటే పర్లేదు కొంచెం ఉంది, కానీ ఆవిడకి క్యామెల్లా క్రానిక్స్ ఏమైనా స్టడీ చేయాలో ఓసారి నువ్వు స్టడీ చేయాలన్నారు. అప్పుడు నేను ఈ గ్రూప్ ఆఫ్ రెమెడీస్ రాసుకుని ఆయన దగ్గర పట్టుకెళ్ళాను వైజాగ్ వెళ్ళినప్పుడు. నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను అప్పుడు. ఈ గ్రూప్ ఆఫ్ రెమెడీస్ ముఖ్యంగా ఈ మాస్కస్, శానిక్యులా, క్యాప్సికము, అసాఫాటిడా కూడా కొన్ని కేసెస్లో, అసాఫాటిడా కూడా, తర్వాత ఈ గ్రేషియోలా పట్టుకెళ్తే ఆయన అన్ని ఇలా చూసుకుని, చుబర్కులినము, తూజా, మెడోరినము ఇలా పట్టుకెళ్తే ఆయన అన్ని చూసి ఇలా రౌండ్ చుట్టారు దాన్ని, గ్రేషియోలా. ఈ రెమెడీ వేయాల్సి వస్తుందయా మనం అన్నారు అప్పట్లో, చెప్పేది ఇప్పుడు 2000 సంవత్సరం. సో అలాంటి కేసెస్లో గ్రేషియోలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే క్యామెలాతో ట్రీట్మెంట్ కంప్లీట్ అవ్వి అలా గ్రేషియోలోకి వెళ్ళడం. ముఖ్యంగా ప్రైడ్ ఫ్యాక్టర్, ఐదర్ టూ మచ్ వీనింగ్ ఆఫ్ ప్రైడ్ ఆర్ ప్రైడ్ జారిపోతున్నప్పుడు, అంటే ఇది వరకు అంతా గౌరవించేవారు, నమస్కారం అనేవారు, పెదరాయుడు గారు నమస్కారం అనేవారు. ఇప్పుడు ఎవడో గుర్తించట్లేదు, వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోతున్నారు అంటుంది లేడీ. మనల్ని గుర్తించడానికి జనాలకి టైం ఎక్కడుంది? అసలు గుర్తించాలనేదే ఓ సోరా అన్నారు మాస్టర్ గారు. ఒక వ్యాధి లక్షణం అది. ఎందుకంటే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప, ఏ మొక్క, ఏ జంతువు నిన్నేంటి సార్ గుర్తించలేదు శ్రీకాంత్ గారు, మీకు ఎంతో హెల్ప్ చేశాను అంటుందా? ఓ లేక్కనే కుక్క. లేదా ఓ తులసి చెట్టు, ఏమండి శ్రీకాంత్ గారు రోజు పొద్దున్నే నన్ను గుర్తించట్లేదేంటి, మీ పని మీరు చేసుకెళ్ళిపోతున్నారు, మీకు ఎన్నోసార్లు నేను ఆకులు ఇచ్చాను అంటుందా? సో ద ఐడియా హియర్ ఈస్ దట్ the craving for that identity or important itself is a disease. హనిమన్ కూడా చెప్తారు మన క్రానిక్ మయాజమ్స్ లో, ఎవడో గుర్తించాలనుకోవడమే ఒక వ్యాధి. సో ఆ రకమైనటువంటి వ్యాధి ఫీడింగ్, అంటే మనం తరచుగా గుర్తిస్తూ ఒకేసారి గుర్తించకపోతే వచ్చేటువంటి ఇబ్బందుల్లో మనకి ఈ గ్రేషియోలా అనేటువంటి మందు దివ్యంగా పనిచేస్తుంది. చాలా వండర్ఫుల్ రెమెడీ, స్టడీ చేయండి ఎప్పుడైనా. తర్వాత మాస్కస్ చెప్పుకున్నాం, క్యాప్సికమ్ చెప్పుకున్నాం, గ్రేషియోలా చెప్పుకున్నాం. ట్యూబర్క్యులినం, ముఖ్యంగా ట్యూబర్క్యులార్ కేసెస్, ఏ సోరిక్ కేసెస్, సైకోటిక్ కేసెస్, సిఫిలిటిక్ కేసెస్, ట్యూబర్క్యులార్ కేసెస్,
ట్యూబర్క్యులర్ మయాజం విపరీతంగా ఉన్న వాళ్ళల్లో ఫ్యామిలీస్లో ఈ క్యామమెల్లా ఇండికేట్ అయిన తర్వాత దాంతో కొంతమేర ఇంప్రూవ్మెంట్ వచ్చి ఫర్దర్గా తగ్గట్లేదు అంటే మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన మందు మాత్రం ట్యూబర్క్యులర్. నేను ఒక కేసు చేశాను, ఆ కేసు చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. సో ఆవిడ అస్తమాను మోకాళ్ళ నొప్పులు అంటుంది. ఒక 50 years మెనోపాజ్ వచ్చేసింది, అస్తమాను మోకాళ్ళ నొప్పులు అంటుంటుంది. ఆవిడ సిమ్టమ్స్ అన్నీ అయ్యాక ప్రతిసారి డబ్బుల దగ్గర ఆవిడ గొడవే. మా స్టాఫ్ ఏదో ఒకటి అంటారు, నేను ఏదో రూస్టాక్స్ ఏదో ఇచ్చాను, ఏమీ పని చేయలేదు. సో ఎప్పుడు వచ్చినా నేను డబ్బులు కట్టేశాను అంటుంది, లేకపోతే ఇంకోటి అంటుంది, లేదమ్మా కట్టలేదు అంటారు, లేకపోతే దీనికి ఎంత అయింది అంటుంది, లేకపోతే బాటిల్స్కి ఎంత అయింది అంటుంది. ఇలా ఏదో ఒక దాంతో వాళ్ళతో ఒక ఆల్టర్కేషన్ వచ్చిన ప్రతిసారి. సరే చూసి నేను 1-2 సార్లు మా వరలక్ష్మిని అడిగిన తర్వాత ఓకే ఆహా ఈవిడ మెంటాలిటీ ఇదనమాట అని చెప్పి ఈసారి క్యామెల్లా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నుంచి ఆవిడ మోకాళ్ళ నొప్పులు కొంచెం ఇంప్రూవ్మెంట్ రావడం మొదలెట్టి బాగానే ఉందండి, బాగానే ఉంది. ఒక 2-3 డోసులు క్యామెల్లా 200 1M ఇచ్చాక జాగ్రత్తగా స్టడీ చేశాను. స్టడీ చేస్తే ఆవిడ లైఫ్లో ఎవరితోనూ పడదు, ఆవిడకి పిల్లలతో పడదు, భర్త కాలం చేశారు, పిల్లలు ఎక్కడో ఉంటారు, ఈవిడ ఎక్కడో ఉంటుంది, కోడళ్ళ దగ్గరికి ఈవిడ వెళ్ళదు, ఎందుకంటే వాళ్ళు గౌరవించరని ఈవిడకి ఒక ఫీలింగ్. సో ఈవిడ ఒక్కరే ఉంటారు. చూసి స్టడీ చేస్తే ఈవిడికి పాస్ట్ హిస్టరీ తీసుకుంటే ఈవిడ చిన్నప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా విపరీతంగా మోషన్స్ అవే ఇంచుమించుగా హిస్టరీలో ఉంది. సో క్యామెలాతో కొంత క్యూర్ చేశాక ఈవిడికి ట్యూబర్క్యులినం 1M ఇచ్చాను. ఇచ్చిన దగ్గర నుంచి ఆవిడకి చాలా బాగా తగ్గి ఆవిడకి స్కిన్ సిమ్టమ్స్ బయటకు వచ్చాయి. ఈ మోకాళ్ళ నొప్పులన్నీ తగ్గి ఇంతకుముందు సప్రెస్ చేసిన స్కిన్ సిమ్టమ్స్ బయటకు వచ్చాయి. సరే తెలుసు కదా ఏం మంది ఇవ్వాలండి అప్పుడు అలా బయటకు వస్తే? ఏ మందు ఇవ్వాలి? ఏమండి? ప్లాసిబో ఇవ్వాలి. వెరీ గుడ్ సార్. సో ఏ మందు ఇవ్వకూడదు అది సాక్లాక్ ఇవ్వాలి. సో స్కిన్ సిమ్టమ్స్ కూడా బయటకు వచ్చి అల్టిమేట్గా ఆవిడకి చివరికి బీపీ కూడా తగ్గిపోయింది. ఈవెన్ ఆవిడ స్టాప్డ్ యూజింగ్ బీపీ ట్యాబ్లెట్స్. తర్వాత ఒక 2-3 months ఫాలో అప్ చేసిన తర్వాత ఇంకా ఆవిడ రావడం మానేసింది. బట్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కేసెస్ అది ట్యూబర్క్యులర్ మయాజంతో గనక ఉంటే క్యామమెల్లా కేసెస్ అన్ని ట్యూబర్క్యులినంతో తగ్గుతాయి. బ్యాక్గ్రౌండ్ మయాజం గనక ట్యూబర్క్యులర్ మయాజం ఉంటాయి. సో మయాజం కూడా కొంచెం క్రాస్ వెరిఫై చేసుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా మనకి క్యామమెల్లా క్రానిక్స్ చాలా వరకు కొన్ని కేసెస్లో మెడోరినము, తూజా, అలాగే కొన్ని కేసెస్లో రేర్ కేసెస్లో మనకి అసాఫర్టిడా, ముఖ్యంగా మెనోపాజ్ ఎటైన్ అయిపోయిన తర్వాత లేదా ఏదైనా కారణం చేత హిస్ట్రెక్టమీ చేశారు, గర్భసంచి తొలగించారు, అప్పటి నుంచి తీవ్రమైనటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, పెద్ద తేనుపులు అంటే అంతంత పెద్ద తేనుపులు వస్తుంటాయి. అలాంటి కేసెస్లో ముఖ్యంగా ఆఫ్టర్ హిస్ట్రెక్టమీ జాయింట్ పెయిన్స్ రావడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం, కాన్స్టిపేషన్ రావడం, ఇలాంటి వాటిల్లో మనకి ఒక్కొక్కసారి డైరెక్ట్గానే అసాఫర్టిడా పడుతూ ఉంటుంది. కాదు క్యామెల్లా తర్వాత కూడా కొన్ని కేసెస్లో అసాఫర్టిడా ఇండికేట్ అవుతుంది. స్టడీ చేయండి, పిక్చర్ జాగ్రత్తగా స్టడీ చేసుకుంటే అసాఫర్టిడా ఒకసారి కెంట్లో చదువుకుని తర్వాత క్లార్క్లో కూడా చదువుకుంటే అసాఫర్టిడా ట్రూ పిక్చర్ మీకు బయటకు వస్తుంది. కెంట్లో లేనట్టుంది, ఇట్స్ ఓకే. మీరు ఒకసారి డిఫరెంట్ మెటీరియల్ కనుక మీరు ఇలాంటివి చదువుకున్నట్టయితే మీకు ఒక క్లియర్ కట్ పిక్చర్ మీకు వస్తుంది. తద్వారా మీరు ఒక పిక్చర్ని ఎస్టాబ్లిష్ చేసుకుని మనం మెడిసిన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అవి క్యామమెల్లా గురించి.
నెక్స్ట్ మనకి చెలిడోనియం. ఈ చెలిడోనియం అనేది చాలా వరకు acute గా ఇండికేట్ అవుతుంది, ముఖ్యంగా జాండిసెస్ లో ఎక్కువ ఇండికేట్ అవుతుంది. జాండిస్, సీరం బైల్రుబిన్ రైజ్ అవ్వడం. ఎలా డిఫరెన్షియేట్ చెయ్యాలి మిగతా జాండిస్ రెమెడీస్ నుంచి? చెలిడోనియంలో వాళ్ళకి రైట్ ఇన్ఫీరియర్ యాంగిల్ ఆఫ్ స్కాపులా, అంటే ఇక్కడ ఇది స్కాపులా కింద ఇన్ఫీరియర్ యాంగిల్ దగ్గర పెయిన్ ఉంటుంది. అలాగే రైట్ లంబార్ అండ్ రైట్ హైపోకాండ్రిక్ రీజన్స్ లో కూడా పెయిన్ కనబడుతుంటుంది. ఒక్కొక్కసారి రేడియేట్ అవ్వచ్చు, కానీ మోస్ట్లీ ఎక్కువ బ్యాక్ సైడే చెలిడోనియం సిమ్టమ్స్ కనబడుతుంటాయి. ఒక్కొక్కసారి రైట్ అంతా కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు, రైట్ హ్యాండ్ కూడా లాగుతుందని చెప్తారు. గాల్ బ్లాడర్ కోలిసిస్టైటిస్ కేసెస్లో, జాండిస్ కేసెస్లో, పోర్టల్ హైపర్ టెన్షన్ కేసెస్లో, ఆల్కహాలిక్ సిరోసిస్ కేసెస్లో మీకు అద్భుతంగా పనిచేసేటువంటి రెమెడీస్లో చెలిడోనియం ఒకటి. వీడు ఎప్పుడు ఐదర్ కాన్స్టిపేషన్ ఆర్ తీవ్రమైన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గురించి చెప్తుంటాడు. ఒకటి కాన్స్టిపేషన్ ఉంటుంది, రెండోది బాగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది, కడుపులో ఎప్పుడు నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది, లేదా కడుపు ఉబ్బరంగా బరువుగా ఆకలి లేనట్టుగా అనిపిస్తుంది. అలాగే ఈ మూడో పాయింట్ ఇన్ఫీరియర్ యాంగిల్ ఆఫ్ స్కాపులా. వాడు ఏ ప్యాథాలజీతోనైనా రానివ్వండి, ఆ ఇన్ఫీరియర్ యాంగిల్ ఆఫ్ స్కాపులాలో మాత్రం మీకు ఇది కనబడుతూ ఉంటుంది, పెయిన్. ఇక నాలుగవది, వీడు నాలిక కొంచెం ఎల్లోయిష్గా ఉంటుంది. అలాగే మెర్క్సాల్ వాళ్ళగా వీడి నాలిక మీద పళ్ళ గుర్తులు ఉంటుంటాయి. ఎక్కువగా నాలిక కూడా సెలైవా ఉంటుంటుంది. జాండిస్లో మెర్క్సాలు చెలిడోనియం చాలా క్లోజ్గా రన్ అవుతాయి. ఏమిటండి డిఫరెన్స్ అంటే, చెలిడోనియంలో వేడివి వాడికి ఎమిలరేషన్, వేడి ఇడ్లీ తిన్నాడు అనుకోండి వాడికి బాగుంటుంది, వేడి కాఫీ తాగాడు అనుకోండి బాగుంటుంది, వేడి టీ తాగాడు అనుకోండి, వేడి పాలు తాగాడు అనుకోండి వాడు చాలా ఎమిలరేటెడ్గా ఉంటాడు. జాండిస్ నేను ఎక్స్క్లూజివ్గా చెప్తున్నాను, రెండు టంగ్ ఒకేలా ఉంటుంది, డిఫరెన్షియేషన్ చేయడం కష్టం. మెర్క్సాల్ వాడు చాలా చిల్లీగా ఉంటాడు, వాడికి నైట్ ఎగ్రివేషన్గా ఉంటుంది, వాడికి చీకటి కడిచి వాడు మంచం ఎక్కిన దగ్గర నుంచి మెర్క్సాల్ వాడికి రకరకాల బోత్ మైండ్ అండ్ బాడీ వాడికి అగ్రివేట్ అవుతుంది. రాత్రంతా నిద్రలేదు సార్ అంటాడు, రాత్రంతా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే, కడుపు బరువు అంటాడు, చిల్లీగా ఉంటాడు, వీలైనంత స్వెటర్ వేసుకుని తిరుగుతుంటాడు, లేదా దుప్పటి వేసుకుంటుంటాడు, దుప్పటి కప్పుకుంటాడు. ఏమయ్యా ఎండగానే ఉంది కదా, అసలు వేడిగా ఉంది వాతావరణం, చచ్చిపోతున్నాం అంటే నాకు చల్లేస్తోంది అంటాడు. టంగ్ మాత్రం చాలా వరకు కొంచెం ఇద్దరికి ఇంప్రింట్స్ ఆఫ్ టీత్ ఉంటాయి, సెలైవా ఎక్కువ ఉంటుంది, కొంతలో గొప్ప కొంత ఎల్లోయిష్ కలర్ ఆఫ్ టంగ్ ఉంటుంది ఇద్దరికి కూడా. అంటే చెలిడోనియంలో కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ మనం డిఫరెన్షియేట్ చేయడం కష్టం. పేషెంట్ వైజ్ మాత్రం ఈజీగా డిఫరెన్షియేట్ చేయొచ్చు జాండిస్లో. సో అలాంటి డిఫరెంట్ ప్యాథలాజికల్ కండిషన్స్లో నేను చెప్పినటువంటి సిమ్టమ్స్, ముఖ్యంగా కాన్స్టిపేషను, ఎల్లో టంగ్, సెలైవా అండ్ ఇంప్రింట్స్ ఆఫ్ టీత్ అండ్ టంగ్, పెయిన్ ఇన్ ఇన్ఫీరియర్ యాంగిల్ ఆఫ్ రైట్ స్కాపులా, ఇవి గనక ఉంటే మీరు హాయిగా ప్రశాంతంగా చెయ్యేసుకుని చెలిడోనియం స్టార్ట్ చేసేయచ్చు ట్రీట్మెంట్. మామూలుగా గాల్ బ్లాడర్ స్టోన్స్ తగ్గవని చెప్తారు, చెలిడోనియం గనక ఇండికేట్ అయితే ఏ సందేహం లేదు, చెలిడోనియంతో క్యూర్ అయిపోతాయి, రాళ్ళు కరిగిపోతాయి కూడా. కానీ వన్స్ సిమ్టమ్స్ ఎమిలరేట్ అయిన తర్వాత ఆ కేసు కనుక మనం అక్కడ వదిలేస్తే మళ్ళీ రాళ్ళు తయారైపోతాయి. సో మీరు ఏం చేయాలంటే, చెలిడోనియంకి న్యాచురల్ క్రానిక్స్ కొన్ని ఉన్నాయి, అదే లైకోపోడియం. చాలా కేసులు 70% కేసెస్ మీకు ముఖ్యంగా ఈ సైకోటిక్ నేచర్ కనుక మీకు ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటే మీకు
చెలిడోనియం తర్వాత ఆ కేసులన్నీ లైకోపోడియంలోకే వెళ్తాయి చాలా కేసెస్లో. ముఖ్యంగా ఈ రైట్ సైడెడ్ నేచర్ అంటే లివర్ కూడా రైట్ సైడే ఉంటుంది కదా, గాల్ బ్లాడరు, ఈ రైట్ ఇన్ఫీరియర్ యాంగిల్ ఆఫ్ స్పైన్ మీద పెయిన్ ఉండటం, ఇవన్నీ కూడా మనల్ని కేసే తీసుకెళ్తుంటాయి. సో చెలిడోనియంతో క్యూర్ అయిపోయిందని వదిలేయద్దు, వాడికి లైకోపోడియం వేయవలసి ఉంటుంది. మీరు గనక వేయకపోతే వాడికి మళ్ళీ రాళ్ళు తయారైపోతాయి. అలాగే కొన్ని రకాల సోరిక్ కేసెస్ అంటే చెలిడోనియం నుంచి సోరా విపాక విధ్వంసకర ఔషధి కావాల్సి వస్తే అప్పుడు మీకు బ్రయోనియా ఇండికేట్ అవుతుంది. ఇటువంటి కేసెస్ సైకోటిక్ అయితే లైకోపోడియము, సోరిక్ కేసులు అయితే బ్రయోనియా, సైకోసిఫిలిటిక్ కేసెస్ అయితే మీకు ఆర్సనిక్ ఆల్బము, సల్ఫరు ఇండికేట్ అవుతాయి చెలిడోనియంతో. చెలిడోనియంతో ఎంత మేర ఇంప్రూవ్మెంట్ వచ్చినా కేసులు మాత్రం క్యూర్ అవ్వవండోయ్, గుర్తుపెట్టుకోండి. మీరు వదిలేసారా మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. బ్రయోనియా, ఆర్సనిక్ ఆల్బము, సల్ఫరు, నాట్రమ్ సల్ఫ్యూరికం, అదొకటి మర్చిపోయాం. నాట్రమ్ సల్ఫ్యూరికం కూడా ఇలాంటి బిలియస్ కేసెస్. ముఖ్యంగా వీడికి ఏమవుతూ ఉంటుందంటే నాట్రమ్ సల్ఫాడ్ కడప దడప ఒక రోజు వాడు బయలు కక్కుకుంటూ ఉంటాడు, ఓ 2-3 నెలలకు ఒకసారి. ఏమండి 3 నెలలకు ఒకసారి ఏం వామిటింగ్ అవుతుంది? ఓ రాత్రి అంతా వామిటింగ్సే. ఏమవుతాయి? బైల్ వామిటింగ్ అవుతాయి. చాలా ఇంపార్టెంట్ రెమెడీ నాట్రమ్ సల్ఫ్. సో చెలిడోనియంతో క్యూర్ అయిన తర్వాత నాట్రమ్ సల్ఫ్ కూడా ఇండికేట్ అవుతుంది. సో ఈ మందుల్లో ఎక్కడున్నాడనేది మనం స్టడీ చేయాలి కొంతమేర. చెలిడోనియం, నేను కేసులో పోలిసిస్టైటిస్ కేసు, ఆల్మోస్ట్ 12 mm స్టోన్, చెలిడోనియం 1 mతో క్యూర్ అయింది మొత్తం కంప్లీట్గా. అయితే అప్పట్లో నేను ఆ రిపోర్ట్ దాచుకోలేకపోయాను. ఈ మధ్య కేసులో నేను చెలిడోనియం 10 mm కూడా తెప్పించాను. ఆ టిపికల్ పెయిన్ అనమాట ఆవిడకి, ఆ ఇన్ఫీరియర్ యాంగిల్ ఆఫ్ స్పైన్లో రావడం. ఆ పెయిన్ వచ్చినప్పుడు ఇలా లంబారు, హైపోకాండ్రిక్ పెయిను, స్కాపులా అంతా పెయిను, ఈ చెయ్యి అంతా లాగేయటం, ఇవి సిమ్టమ్స్. సో ఫస్ట్లో చెలిడోనియం 200 ఒక 2-3 డోసెస్ వేసింది. ఎక్యూట్లో కూడా అదే పడేది, సడన్గా ఫ్లేర్ అప్ అయిపోయేది. వీళ్ళు ఏంటంటే కొంతమంది నాన్ వెజిటేరియన్ ఈటర్స్తో ఇబ్బంది ఏంటంటే వాళ్ళు చెప్పింది వినరు. ఏమమ్మా నీకు అన్ని సార్లు అవుతుంది కదా, మాంసం తింటే తేడా వస్తుంది, ఎందుకు మళ్ళీ తింటావు అంటే ఆవిడ ఏదో చెప్తుంది. ఎన్నిసార్లు చెప్పినా ఆవిడకి బుర్రకు అర్థం అవ్వదు. నాకు చిరాకు వచ్చి ఒకసారి తిట్టాను కూడా, ఇంక మీరు మరి రాకండి, మీరు పరిచయం చేయకపోతే. ప్రతిసారి ఇదే తరహాన మీరు దాని మీద మక్కువ పోదు, అది తిన్న దగ్గర నుంచి ఏమో మీకు ఈ పెయిన్ అగ్రివేట్ అయిపోతుంది, కోలిసిస్టైటిస్ పెయిన్. దాంతో చాలా డోసులు పడ్డాయి చెలిడోనియం 200. చూసి చూసి నాకే చిరాకు వచ్చి చెలిడోనియం 1 mm ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నుంచి ఆవిడకి అంటే ఉధృతి బాగా తగ్గిపోయింది. ఒక 2-3 monthsకి ఒకసారి వస్తుంది. ఇప్పటికి 3 డోసెస్ చెలిడోనియం 1 mm ఇచ్చాను ఒక 6-7 months గ్యాప్లో. 10 mm రెడీగా చెప్పెట్టాను ఆ కేసుకి. నెక్స్ట్ ఒకవేళ కనుక మళ్ళీ ఫ్లేర్ అప్ అవుతే ఇంక చెలిడోనియం 10 mm వేయాలి. అంత మాత్రాన్ని క్యూర్ అయిపోయినట్టు కాదు. తర్వాత మనం ఖచ్చితంగా ఆవిడ కేసు స్టడీ చేయాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఏ రెమెడీలోకి వెళ్తుందో మనం చూడాలి. వన్స్ అది క్యూర్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా ఎక్యూట్, లేదా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇన్ ది మిడిల్ ఆఫ్ ద ట్రీట్మెంట్ మనం ఒక ఇంటర్ కరెంట్ కానీ నోసోడ్ కానీ వేయవలసి వస్తుంది. అప్పుడైనా సరే మనం జాగ్రత్తగా సిమ్టమ్స్ స్టడీ చేసి ఈవిడ ఏ మయాజంలో ఉందో చూసుకోవాలి. సైకోటిక్కా, సిఫిలిటిక్కా, సోరిక్కా, ట్యూబర్క్యులారా. యూజువల్గా ఈ గ్రోత్స్, రాళ్ళు రావటం అనేటువంటిది ఏ మయాజం అండి?
సైకోటిక్ సార్, సైకోటిక్. వెరీ గుడ్, సైకోటిక్ మ్యాసం. సో ఒక్కొక్కసారి ఇలాంటి కేసెస్లో ఇన్ ద మిడిల్ ఆఫ్ ట్రీట్మెంటే మనకి మెడోరినం ఇండికేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కన్ఫర్మ్ కాదు, చెప్తున్నాను. లేదు, చెరిడోనియంతో క్యూర్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏ సిమ్టమ్స్ లోకి వెళ్తున్నారు, ఏ మయాజంలో ఉన్నారో చూసుకుని అప్పుడు వేయవలసి ఉంటుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద కేస్. ఇందాక చెప్పాను కదా మా గురువు గారు బుజ్జి గారు. సో ఆయన కేసెస్ డీల్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఏం వేసాం మనం లాస్ట్ అనేవారు. అంటే ఏదో ఏదో చెప్పాం అనుకో, పలస్టల్ ఏదో చెప్పాం అనుకుందాం. అంతకుముందు అలా అడుగుతూ ఉండేవారు కేసులో. చదువుకునే రోజుల్లో దాని తాలూకు డెప్త్ నాకు అర్థం కాలే. తర్వాత అది ఎంత ఇంపార్టెంటో నాకు అర్థమైంది. క్రానిక్ కేసు మీకు ఆల్రెడీ గ్రూప్లో కూడా ఒక కేసు పెట్టాను. ఇది హెపటైటిస్ బి నెగిటివ్ వచ్చిన కేసు. టైప్ చేస్తున్నాను, ఎప్పుడు అవుతుందో తెలియదు కానీ. సో ఆ కేసులో కూడా మీరు చూస్తే ఎంత అద్భుతంగా లైకోపోడియం పనిచేసిందో. మధ్యలో ఇంటర్ కరెంట్గా చువర్కెలినం 10 వేయాల్సి వచ్చింది ఆ కేసులో. ఇంటర్ కరెంట్గా వేసి మళ్ళీ లైకోపోడియం కంటిన్యూ చేయాల్సి వచ్చింది. అది మీరు గ్రూప్లో పెట్టిన తర్వాత ఒకసారి ఆ రెమెడీ సీక్వెల్ మీకు 10 years ట్రీట్మెంట్ పట్టిందండి. 2012 to 2020, సారీ 12 years. కానీ 5 lakhs పైగా ఉన్న వైరల్ లోడ్ 56,000కి వచ్చింది, 5,000కి వచ్చింది. ఇప్పుడు 0 కెనాట్ బి డిటెక్టెడ్ అని వస్తుంది. సచ్ ఇస్ ద మిరాకిల్ ఆఫ్ హోమియోపతి. కానీ సుదీర్ఘ కాలం పట్టింది. సో సచ్ ఈస్ ద నేచర్ ఆఫ్ క్రానిక్ డిసీజెస్. అందుకని జాగ్రత్తగా స్టడీ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్, ఈ రెమెడీ సినా నెక్స్ట్ మనకి. సో మీరు సినా చదివినట్టయితే సినాలో ఏముంటుందండి, ఏముంటాయి సినా సిమ్టమ్స్? చాలా క్రాస్ మైండెడ్గా ఉంటారు. తెక్క పేచీలు, కొట్టడం, విసుక్కోవటం, గీరడం, కొరకడం అన్నీ చేస్తూ ఉంటారు సినా. ముఖ్యంగా సినా చిల్డ్రన్. అందుకని సినా మెంటల్ స్టేట్లో చాలా వరకు వర్మ్స్ ఫామ్ అవడానికి వాళ్ళ బాడీ చాలా అనుకూలంగా ఉంటుంది. అందుకని విపరీతమైన దురదలు, వేళ్ళిటుకు తిప్పుకుంటూ ఉంటారు ముక్కులో లేదా చెవిలో. కొంతమంది యంగ్ ఫీమేల్ గర్ల్స్ ఆర్ ఈవెన్ చిల్డ్రన్, బేబీస్ at the age of 5 or below 5 has an intense itching at even the genitalia or anus, severe itching. సో అలాంటి మెంటల్ స్టేట్లో ఇలాంటి వర్మ్ ఫార్మింగ్ నేచర్ ఉంటే మీకు సినా ఇండికేట్ అవుతుంది. ఏమండి సినా 200 ఇచ్చాం, 1M ఇచ్చాం, ఇంత ఇచ్చినా కూడా రెస్పాన్స్ రావట్లేదు గురువుగారు, మీరు ఏదైనా చెయ్యాలి, వర్మ్స్ తగ్గట్లేదు, మళ్ళీ వస్తున్నాయంటే శాంటోనిన్ ఇవ్వండి. సినా క్రానిక్ ఇలాంటి వర్మ్స్లో శాంటోనిన్ ఆల్కలాయిడ్. అది అసలు సినాయే ఒక ఆర్టిమిషియా కాంపౌండ్. మనకి సినా స్పీషీస్లో ఇంకో డ్రగ్ ఉంది, ఆర్టిమిషియా వల్గారిస్ అని, ఎపిలెప్సీలో వాడతారు. కన్వల్జన్స్, సినాలో కూడా కన్వల్జన్స్ ఉంటాయి. సినాలో మీరు గట్టిగా తిడితే వాడు కన్వల్జన్స్ వచ్చేస్తూ ఉంటాయి. కన్వల్జన్స్ బీయింగ్ స్కోల్డెడ్ అంటారు. మీకు చూడండి సినా ఉంటుంది అందులో. అలాగే కన్వల్షన్స్ డ్యూ టు ఓవర్ డిసిప్లిన్ అంటాడు, దాంట్లో కూడా సినా ఉంటుంది. ఎందుకంటే వీడి మెంటల్ స్టేట్, ఈ పిల్లల మెంటల్ స్టేట్ అస్సలు డిసిప్లిన్కి అనుసరించి ఉంటుంది. వీళ్ళని మనం పొద్దున్నే లేపి యోగా చేయి, మెడిటేషన్ చేయి అన్నాం అనుకోండి, వాళ్ళకి ఆ రోజు కన్వల్షన్స్ వచ్చేస్తాయి.
అలా కాకుండా వాళ్ళ మానాన్ని వాళ్ళు వదిలేసామనుకోండి, వాళ్ళకి ఏవి ప్రాబ్లమ్స్ ఉండవు. మొన్నాక ఆయన ఇలాగే ఏదో సందర్భంలో కన్వల్జన్స్ ఓవర్ డిసిప్లిన్ అంటే అదేంటండి పిల్లల్ని డిసిప్లిన్ చేయకుండా ఎలాగండి అన్నాడు ఆయన. ముందు మనం డిసిప్లిన్గా ఉండాలండి అన్నాను. ఇంకేం మాట్లాడలేదు ఆయన. డిసిప్లిన్ చెయ్యాలి, ఓవర్ డిసిప్లిన్ చేయకూడదు. యూ కెనాట్ ఫోర్స్ థింగ్స్ టు హ్యాపెన్. యూ కెన్ ట్రై థింగ్స్ టు హ్యాపెన్, బట్ యూ కెనాట్ ఫోర్స్ థింగ్స్ టు హ్యాపెన్. ఫోర్సు, బలం అనేవి ఫిజిక్స్లో వినడానికి బాగుంటాయి, కానీ హ్యూమన్ రిలేషన్షిప్స్లో ఇవి మనకు చాలా పెద్ద అడ్డం. ఎవరిని ఫోర్స్ చేయలేం. యూ కెన్ ఎన్లైటన్ పీపుల్, యూ కెన్ మేక్ దెమ్ అండర్స్టాండ్ దట్ దిస్ ఈస్ ద. ఉదాహరణకు మన క్లాసెస్కి రావడానికి చాలా మందికి కష్టంగా ఉంటుంది. ఎవరిని ఫోర్స్ చేయకూడదు, కానీ అండర్స్టాండ్ చేయించాలి. అమ్మ ఇవి చాలా ఇంపార్టెంట్, మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. మీకు ఈ నాలెడ్జ్ ఉంటే మీరు మందులు వేసుకోగలరు, మీ ద్వారా ఇంకో 10 మంది బాగుపడతారు. సో ప్లీజ్ అలా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంతేగాని నా క్లాసులకి రా, నువ్వు ఎక్కడున్నా సరే ఏంట్రావు అంటే మళ్ళీ కనపడరు వాళ్ళు. సో అలాగా మనకి సినా పీపుల్ని గనక మీరు ఫోర్స్ చేస్తే వాళ్ళకి కన్వల్జన్స్ వచ్చేస్తుంటాయి. ఫోర్స్ చేయకూడదు, అలాగే వాళ్ళని కొట్టకూడదు, తిట్టకూడదు. ఏం చేసినా వాళ్ళకి కన్వల్జన్స్ వచ్చేస్తుంటాయి. పోనీ వాళ్ళు ఏమైనా మైల్డ్గా ఉంటారా అంటే వాళ్ళు చాలా స్నాపిష్గా ఉంటారు. ఇందాక చెప్పగా తిక్కగా ఉంటారు, కిక్కింగ్. ఎంత ఆబ్స్నేటమిజం ఉంటుందంటే సినాలో. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రోజు నేను బాబా గారి గుడికి వెళ్ళాను. ఆ సెంటర్లో వెళ్తే ఒక పాపని వాళ్ళ అమ్మ నడిపించుకుని వస్తుంది. ఆ అమ్మాయి ఐస్ క్రీమ్ అడుగుతుంది, నాకు ఐస్ క్రీమ్ కొని అంటాను. నేను అక్కడే నించుని చూస్తున్నాను, తోటకూర కొనుక్కుంటున్నాను. గుడి నుంచి బయటకు వచ్చి చూస్తే ఇప్పుడు కాదు, పద 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 టైం అయిపోతుంది అంది మదర్. అంటే ఆ అమ్మాయి అక్కడ కూర్చుండిపోయింది రోడ్డు మీద, నువ్వు ఐస్ క్రీమ్ కొంటేనే వస్తానని. ఏ టిపికల్ సినా సిమ్టమ్. చూడక్కర్లేదు ఇంక, అది 100% జెన్యూన్ సినా. అంత ఆబ్స్టినేట్ నేచర్ ఉంటుంది. ఇంకా రారు వాళ్ళు. మీరు ఏం చేయండి, ఐస్ క్రీమ్ కొనేదాకా వాళ్ళు రారు. సచ్ ఈస్ ద ఆబ్స్టినేట్ నేచర్ ఆఫ్ సినా. సో అలాంటి మెంటల్ స్టేట్ ఉండి తర్వాత వర్మ్స్ నేచర్ కనుక తగ్గకపోతే, మెంటల్ స్టేట్ ఇంప్రూవ్ అవుతుంది, కొంచెం బెటర్మెంట్ ఉంటుంది, కానీ వర్మ్స్ మనం వేస్తే తగ్గుతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి. సినా 30 ఇచ్చాం, 200 ఇచ్చాం, 1M ఇచ్చాం, 6 నెలలు అయిపోయింది, 7 నెలలు అయిపోయింది, 8 నెలలు అయిపోయింది. వర్మ్స్ కీప్ ఆన్ కమింగ్ అండ్ దెర్ ఇస్ నో ఇంప్రూవ్మెంట్ ఇన్ దిస్ ఇచ్చింగ్ పార్ట్. అటువంటి కేసెస్లో శాంటోనిన్ మాత్రం చాలా దివ్యంగా పనిచేస్తుంది, చూడక్కర్లేదు. మీ కిట్లో ఉండవలసిన రెమెడీ నేను వేశాను కాబట్టి చెప్తున్నా. రెండోది, ఇది నాకు ఎక్స్పీరియన్స్ లేదు, అయితే బుజ్జి గారు దీన్ని చాలా బలంగా నమ్మేవారు. ఈ ఇచ్చింగ్స్ తర్వాత రకరకాల స్కిన్ డిసీజెస్ చంటి పిల్లలు ఉండి సినాతో ఇంప్రూవ్మెంట్ వచ్చాక ఆయన సోరినం వేయమనేవారు. సినా కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చి ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ కానీ, కాంప్లిమెంటరీగా కానీ, లేకపోతే యాంటీ మయాస్మెటిక్గా కానీ సినాకి క్రానిక్గా సోరినం పడుతుందో అనేవారు. కానీ నాకైతే నేను అది ఎక్స్పీరియన్స్ చేయలేదు. మేబీ ఫ్యూచర్లో ఏమైనా చేస్తానేమో. కానీ ఆయన మాత్రం అది మంచి గైడ్ లైన్స్ ఇచ్చారు, చాలా కేసెస్లో వేశారు కూడా, నేను చూశాను. నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ సార్ చెప్పుకుందాం, ఇంకా టైం అయిపోతుంది. కోనియం చాలా పెద్దది, సో కొంచెం టైం పడుతుంది. సో ఈవేళ సెషన్లో మీకు ఏమైనా
డౌట్స్ ఉంటే తప్పకుండా అడగండి. నా శక్తి కొలది నాకు తెలిస్తే ట్రై చేస్తాను, తెలియకపోతే పెద్దవాళ్ళని అడిగి మీకు చెప్తాను. ఏదైనా డౌట్స్? ఇంకోటి చెప్తున్నా, సినా కేసు ఇదివరకు చెప్పాను. ఒక కేసులో మీకు గుర్తుండే ఉంటుంది పాత వాళ్ళందరికీ. సినా 10M వేసాను ఒక కేసులో. ఆ అమ్మాయికి విపరీతమైన స్కిన్ ప్రాబ్లమ్స్, బాగా బ్లాకిష్నెస్ అయిపోతుంది చైల్డ్. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ పౌడర్ రాసుకున్న, బొట్టు పెట్టుకున్న, మంచిగా రెడీ అయిన ఆ అమ్మాయి చూడలేదు. అలాగే తనకి ఒక తమ్ముడు పుడితే ఆ తమ్ముడిని గిల్లుతూ ఉంటుంది ఇవిడ అస్తమానం, తమ్ముడిని హర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఆ కేసులో సినా 1M 10M కూడా వేశాను, ఎందుకంటే ఆ స్కిన్ పర్టికులర్ థింగ్స్. తర్వాత ఆ కేసుకి వన్స్ ఆ స్కిన్ సిమ్టమ్స్ అన్నీ కొంచెం తయారై మైండ్ పూర్తిగా సెట్ అవ్వకపోతే ఆ అమ్మాయిలో ఉన్న ఆ జలసి, తీవ్రమైన జలసి, దాన్ని బేస్ చేసుకున్న ఆ అమ్మాయిలో హయోసామస్ వేశాను 1M. సినాక్ అంటే హయోసామస్ కూడా యాంటీమాజ్మెటిక్ రెమెడీ కాదు, బట్ ఆ కేసులో అంత డీప్గా ఉండడం వల్ల హయోసామస్ వేసాక చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఆ పిల్లలో, చాలా రికవర్ వచ్చింది, మెంటల్ స్టేట్లో మంచి మార్పు వచ్చింది. అది ఒకటి చెప్పదలుచుకున్నాను. ఓకే, ఓకే సార్. ఏమి డౌట్స్ లేవా? సార్ ఓకే, సరే అయితే. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.